లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వడంతో టీఆర్ఎస్ దూకుడు కనబరుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన కేసీఆర్ త్వరలోనే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 19 నుంచి ప్రచారం చేపడతారు. ఆ రోజు నిజామాబాద్ లో టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రచార శంఖారావం పూరించనున్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలుంటే ఎంఐఎం పోటీ చేసే హైదరాబాద్ మినహా మిగతా 16 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యమంటోంది టీఆర్ఎస్. అటు జాతీయ రాజకీయాలలోనూ క్రియాశీలక పాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఎల్లుండి 16 మంది అభ్యర్థులను ఒకేసారి కేసీఆర్ ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలలో కొందరికి టీఆర్ఎస్ టికెట్లు దక్కేలా లేవు. 1-2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు మల్కాజ్గిరిలో నవీన్ రావు, చేవెళ్లలో రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూల్లో రాములకు దాదాపు సీట్లు ఖరారయ్యాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. లోక్సభ ఎన్నికల సన్నాహాల్లో ముందంజలో ఉంది టీఆర్ఎస్. శాసనసభ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసిన గులాబీ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ అదే దూకుడును ప్రదర్శించేందుకు పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇప్పటికే సన్నాహక సమావేశాల పేరిట ఎన్నికలకు ప్రచారాన్ని ప్రారంభించింది. పలు నియోజకవర్గాల్లో ఎంపికపై అభ్యర్థులకు అనుకూల సంకేతాలిచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల ఎంపికపై భారీ మెజారిటీతో గెలిచే వ్యూహాలపై కసరత్తు చేస్తూ ఉండగా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇప్పటికే 7 లోక్సభ నియోజకవర్గాల్లో ఎన్నికల సన్నాహక సమావేశాలను పూర్తి చేశారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు మొదటి దశలోనే ఎన్నికలు జరగనుండటంతో అభ్యర్థుల ఖరారు ప్రచారంలో మరింత వేగం పెంచనుంది. గత ఎన్నికల్లో 11 లోక్సభ స్థానాలలో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇతర పార్టీల నేతల చేరికతో ప్రస్తుతం టీఆర్ఎస్ ఎంపీల సంఖ్య 13కు చేరింది. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ మినహా మిగిలిన 16 స్థానాలను దక్కించుకోవడానికి పార్టీ వ్యూహ రచన చేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో తప్ప మిగిలిన అన్ని లోక్సభ నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ కు భారీ మెజారిటీ వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో 2 ఇప్పటికే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా వైరా నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.
ప్రస్తుత ఎంపీల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్న అధిష్టానం ఇప్పటికే కొందరికి పచ్చ జెండా ఊపింది. అలాంటి చోట నియోజకవర్గాల వారీగా ప్రచార వ్యూహాన్ని కూడా ఖరారు చేసింది. కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చాలని నిర్ణయించడంతో పాటు వారికి సంకేతాలు కూడా ఇచ్చినట్లు తెలిసింది. కరీంనగర్, నిజామాబాద్, భువనగిరి అభ్యర్థులకు టికెట్లను ఖాయం చేశారు. ఇక ఎల్లుండి అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నారు కేసీఆర్. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవడంతో టీఆర్ఎస్ దూకుడు కనబరుస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన కేసీఆర్ త్వరలోనే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 19 నుంచి ప్రచారం చేపట్టనున్నారు. ఆ రోజు నిజామాబాద్ లో టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రచార శంఖారావం పూరించనున్నారు. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలుంటే ఎంఐఎం పోటీ చేసే హైదరాబాద్ మినహా మిగతా 16 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యమంటోంది టీఆర్ఎస్. అటు జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఎల్లుండి 16 మంది అభ్యర్థులను ఒకేసారి కేసీఆర్ ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ 16 స్థానాల్లో పోటీ చేస్తూ ఉంటే తెలంగాణలో 17 స్థానాల్లో బీజేపీ